అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? దాని యొక్క పూర్తి వివరాలని చెప్పుకుందాం. ఫిబ్రవరి 28 1928వ సంవత్సరం భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సర్ సివి రామన్ అంటే సర్ చంద్రశేఖర వెంకట రామన్. ఈయన ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త. అతను కాంతి విక్షేపణ రంగంలో తన పనికి ప్రసిద్ధి చెందాడు. అతను అభివృద్ధి చేసిన స్పెక్ట్రోగ్రాఫ్ను ఉపయోగించి అతను మరియు అతని విద్యార్థి కెఎస్ కృష్ణన్ కాంతి పారదర్శక పదార్థాన్ని దాటినప్పుడు విక్షేపం చేయబడిన కాంతి దాని తరంగ దైర్ఘ్యం మరియు ఫ్రీక్వెన్సీని మారుస్తుందని కనుగొన్నారు. ఈ దృగ్విషయం ఇంతవరకు తెలియని కాంతి వికిరణం. దీనిని వారు మార్పు చేసిన విశ్లేషం అని పిలిచారు. దీనిని రామన్ ప్రభావం లేదా రామన్ విక్షేపణం అని పిలుస్తారు. దీనిని రామన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. రామన్ ఆవిష్కరణ కోసం భౌతిక శాస్త్రం అంటే ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రంలో 1930 నోబెల్ బహుమతిని అందుకున్నారు. మరియు సైన్స్ యొక్క ఏదైనా విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తి సర్ సివి రామన్. సర్ సివి రామన్ చంద్రశేఖర వెంకట రామన్ నవంబర్ 7, 1888వ సంవత్సరంలో తిరుచిరాపల్లిలో జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ అప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉండేది, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నవంబర్ 21, 1970 సంవత్సరంలో ఈయన వయసు 82 సంవత్సరాల వయసులో మరణించారు. అల్మా మేటర్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ BA MA ప్రసిద్ధి చెందింది రామన్ స్కాటరింగ్. దీనిని రామన్ ప్రభావం అని అంటారు. రామన్ స్పెక్ట్రోస్కోపీ అవార్డులు ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ 1924లో వచ్చింది. మాట్యూచి పథకం 1928, నైట్ బ్యాచిలర్ 1930, హ్యూస్ మెడల్ 1930, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 1930లో వచ్చింది. భారతరత్న 1954లో రావటం జరిగింది. లెనిన్ శాంతి బహుమతి 1957లో వచ్చింది. శాస్త్రీయ వృత్తి భౌతిక శాస్త్రం. జీవిత విశేషాలు. బాల్యం. తమిళ బ్రాహ్మణ తల్లిదండ్రులకు జన్మించిన రామన్ 11 మరియు 13 సంవత్సరాల వయస్సులో సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ నుండి సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేశాడు. అతను 16 సంవత్సరాల వయస్సులో ప్రెసిడెన్సీ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో గౌరవాలతో మద్రాసు విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. అతని మొదటి పరిశోధనా పత్రం కాంతి వివర్తనపై అతను గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే 1906లో ప్రచురింపబడింది. మరుసటి సంవత్సరం అతను మాస్టర్స్ డిగ్రీని పొందాడు. అతను 19 సంవత్సరాల వయస్సులో కలకత్తాలోని ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్లో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా చేరాడు. అక్కడ అతను భారతదేశంలోని మొదటి పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACSతో పరిచయం అయ్యాడు. ఇది అతనికి స్వతంత్ర పరిశోధన మరియు ఇక్కడ నిర్వహించేందుకు వీలు కల్పించింది. అతను ధ్వనిశాస్త్రం మరియు ఆప్టిక్స్లో తన ప్రధాన రచనలు చేశాడు. 1917లో
అతను కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని రాజా బజార్ సైన్స్ కళాశాలలో అశుతోష్ ముఖర్జీతో భౌతిక శాస్త్రంలో మొదటి పాలిటీ ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. ఐరోపాకు అతని మొదటి పర్యటనలో మధ్యధరా సముద్రాన్ని చూడటం, ఆ సమయంలో సముద్రం యొక్క నీలిరంగుకు ఉన్న వివరణను గుర్తించడానికి అతన్ని ప్రేరేపించింది. అవి ఆకాశం నుండి ప్రతిబింబించే రేలీ చెదరుగా ఉన్న కాంతి తప్పు అని అతను 1926లో ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ను స్థాపించాడు. అతను 1933లో బెంగళూరుకు వెళ్ళి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు మొదటి భారతీయ డైరెక్టర్ అయ్యాడు. అతను అదే సంవత్సరం ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను స్థాపించాడు. అతను 1948లో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు. అక్కడ తన చివరి రోజుల వరకు పనిచేశాడు. రామన్ ప్రభావం 28 ఫిబ్రవరి 1928న కనుగొనబడింది. ఈ రోజును భారత ప్రభుత్వం ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటుంది. ప్రారంభ జీవితం మరియు విద్య. రామన్ విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్లో చదువుకున్నారు. అతను 11 సంవత్సరాల వయస్సులో మెట్రికులేషన్ మరియు ఆర్ట్స్ పరీక్షలో మొదటి పరీక్ష నేటి ఇంటర్మీడియట్ పరీక్షకు సమానం ఫ్రీ యూనివర్సిటీ కోర్సు 13 సంవత్సరాల వయస్సులో స్కాలర్షిప్తో ఉత్తీర్ణత సాధించాడు. ఆంధ్రప్రదేశ్ కింద రెండింటిలోనూ మొదటి స్థానం సాధించాడు. పాఠశాల బోర్డు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష 1902లో రామన్ మద్రాసు, ప్రస్తుతం చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. అక్కడ అతని తండ్రి గణితం మరియు భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి బదిలీ చేయబడ్డాడు. 1904లో అతను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి BA డిగ్రీని పొందాడు. అక్కడ అతను మొదటి స్థానంలో నిలిచాడు మరియు భౌతిక శాస్త్రం మరియు ఆంగ్లంలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. 18 సంవత్సరాల వయస్సులో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు అతను 1906లో బ్రిటిష్ జనరల్ ఫిలాసఫికల్ మ్యాగజైన్లో అన్సిమెట్రిక్ డిఫ్రాక్షన్ బ్యాండ్స్ డ్యూ ఏ రెక్టాంగులర్ ఎపర్చరుపై తన మొదటి సైంటిఫిక్ పేపర్ను ప్రచురించాడు. 1907లో అత్యధిక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఆ సంవత్సరం అదే జర్నల్లో ప్రచురింపబడిన అతని రెండవ పేపర్ ద్రవాల ఉపరితల ఉద్రిక్తతపై, ఇది చెవి నుండి శబ్దానికి సున్నితత్వంపై లార్డ్ రేలీ యొక్క పేపర్తో పాటు మరియు దాని నుండి లార్డ్ రేలీ రామన్తో సంభాషించడం ప్రారంభించాడు. మర్యాదపూర్వకంగా అతన్ని ప్రొఫెసర్ అని సంబోధించాడు. రామన్ సామర్థ్యం గురించి తెలుసుకున్న అతని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రిచర్డ్ లెవెల్లిన్ జోన్స్ అతను ఇంగ్లాండ్లో పరిశోధన కొనసాగించాలని పట్టుబట్టాడు. జోన్స్ కల్నల్ సర్ గెరాల్డ్ గిఫార్డ్తో కలిసి రామన్ భౌతిక పరిశీలన కోసం ఏర్పాటు చేశాడు. రామన్కు తరచుగా ఆరోగ్యం బాగాలేదు మరియు బలహీనంగా పరిగణించబడ్డాడు. అతను ఇంగ్లాండ్లోని కఠినమైన వాతావరణాలను తట్టుకోలేడని తనిఖీలో వెల్లడైంది. ఆ సంఘటనను అతను తర్వాత గుర్తు చేసుకున్నాడు మరియు ఇలా అన్నాడు: గిఫార్డ్ నన్ను పరీక్షించి నేను క్షయవ్యాధితో చనిపోతానని ధృవీకరించారు. ఇంగ్లాండు వెళ్ళాలి. రామన్ యొక్క అన్నయ్య చంద్రశేఖర్ సుబ్రహ్మణ్య అయ్యర్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సేవ అయిన ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్, ఇప్పుడు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంటెంట్స్ సర్వీస్, విదేశాల్లో చదువుకోలేని పరిస్థితుల్లో రామన్ దానిని అనుసరించాడు మరియు
ఫిబ్రవరి 1907లో ప్రవేశ పరీక్షలో మొదటి స్థానం సాధించి ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్కు అర్హత సాధించాడు. రామన్ని పాలిట్ ప్రొఫెసర్గా నియమించడాన్ని కలకత్తా యూనివర్సిటీ సెనేట్లోని కొంతమంది సభ్యులు, ముఖ్యంగా విదేశీ సభ్యులు, అతనికి పిహెచ్డి లేదు మరియు విదేశాలలో ఎప్పుడూ చదవలేదు కాబట్టి తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక రకమైన ఖండనగా ముఖర్జీ 1921లో కలకత్తా విశ్వవిద్యాలయం రామన్కు గౌరవప్రదమైన డిఎస్సిని అందించారు. అదే సంవత్సరం బ్రిటిష్ సామ్రాజ్యంలో విశ్వవిద్యాలయ కాంగ్రెస్లో ఉపన్యాసం ఇవ్వడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. అతను అప్పటికి చాలా ఖ్యాతిని పొందాడు మరియు అతని అతిథేయులు నోబెల్ గ్రహీతలు థామ్సన్ మరియు లార్డ్ రొదర్ఫోర్డ్. 1924లో అతను రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన తరువాత ముఖర్జీ అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగాడు. దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు: కోర్సు నోబెల్ ప్రైజ్. 1926లో అతను ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ను స్థాపించి మొదటి సంపాదకునిగా వ్యవహరించాడు. జర్నల్ యొక్క 2వ సంపుటం రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణను నివేదిస్తూ అతని ప్రసిద్ధ వ్యాసం ఏ న్యూ రేడియేషన్ను ప్రచురించింది. రామన్ తర్వాత దేబేంద్ర మోహన్ బోస్ 1932లో పాలిట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. రామన్ తన పూర్వ విద్యార్థి పంచాపకేశ కృష్ణమూర్తితో కలిసి 1943లో ట్రావెన్కోర్ కెమికల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించాడు. 1996లో టీసీఎం లిమిటెడ్గా పేరు మార్చబడిన ఈ కంపెనీ భారతదేశంలోని మొట్టమొదటి సేంద్రియ మరియు అకర్బన రసాయన తయారీదారులలో ఒకటి. 1947లో స్వతంత్ర భారత కొత్త ప్రభుత్వం రామన్ను మొదటి జాతీయ ప్రొఫెసర్గా నియమించింది. రామన్ 1948లో ఐఐఎస్సి నుండి పదవీ విరమణ చేసి 1 సంవత్సరం తర్వాత బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు. అతను దాని డైరెక్టర్గా పనిచేశాడు. 1970లో మరణించే వరకు అక్కడ చురుకుగా ఉన్నాడు. ఇదండి సివి రామన్ యొక్క జీవిత చరిత్ర, ముఖ్యమైన అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.